సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. వచనం దగ్గరికి వద్దాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే మాటని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలోకి తీసుకొని వచ్చాడు. ఈ సామెతల గ్రంథం రచించినటువంటి రచయిత జ్ఞాని అయిన సొలొమోను, దావీదు కొడుకు. ఈయన భయం లేకుండా దేవునికి వెలపట జీవించటం ఏంటో తెలుసు, భయం కలిగి దేవునిలో జీవించటం ఏంటో కూడా రెండు అనుభవాలు కలిగిన వాడు ఈ సొలొమోను. భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించి దేవునికి వెలపట బ్రతికిన బ్రతుకులో ఏం దొరికింది ఈయనకి అంటే వ్యర్థత కనుగొన్నాడు. భయం లేని భక్తిలో భయం లేకుండా బరితెగించి చేసినటువంటి చేష్టల ద్వారా నువ్వేం పొందుకున్నావు సొలొమోను గారు అంటే, ఆయన ప్రసంగి గ్రంథం రాస్తూ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని మొదలుపెట్టాడు. ఏం కనుగొన్నాడు? దేవుని భయం లేకుండా దేవునికి వెలపట జీవించినటువంటి జీవితంలో సొలొమోను ఏం కనుగొన్నాడని పరిశీలిస్తే వ్యర్థత కనుక్కున్నాడు. మరి దేవునిలో ఏం కనుక్కున్నాడు అని ప్రశ్నిస్తే దేవునిలో ధన్యత కనుక్కున్నాడు. దేవునికి వెలపట బరితెగించి భయం లేకుండా జీవించే జీవితంలో దానివల్ల పొందేటువంటి ఫలమంతా కూడా వ్యర్థత 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 అన్నాడు. మరి దేవుని యందు భయము కలిగి జీవించిన జీవితంలో పొందిన ఫలం ఏంటి అంటే ధన్యత 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 అన్నాడు. ఇప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే మాట మనం చదువుతాం. ఈ ధన్యుడు ధన్యుడు అనే మాట బైబిల్లో ఈ ఒక్క చోటే కాదు, అనేక చోట్ల రాయబడి ఉంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి యోరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఇలాగా ఇతడు ధన్యుడు ఈమె ధన్యురాలని ఇలా ధన్యతను గురించి చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. అలాంటి ధన్యతలన్నిటిలో మరొక ధన్యత నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు ఇదే సామెతల్లో మరో చోట అంటాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అంటాడు. ఓ చోటేమో భయపడితే ఉరి వచ్చింది అంటాడు, ఓ చోటేమో నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటాడు. సరే, దీన్ని అట్టబెడితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? భయం కలిగి బతకమంటున్నాడు. పరమగీతం ఒక్కసారి మీరు తీసుకుంటే, పరమగీతం 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా ఉంది. నా సఖీ సంఘాన్ని గూర్చి అంటున్నాడు, అంటే మనల్ని గూర్చి అంటున్నాడు. నా సఖీ, నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అన్నాడు. టెక్కెముల నెత్తిన సైన్యం వలె నువ్వు భయం పుట్టిస్తావు అన్నాడు. ఇప్పుడు 3 మాటలు మనం విన్నాం. సామెతల్లో 2 మాటలు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని ఒక చోట, అదే సామెతల్లో చూడండి ఒకసారి 29వ అధ్యాయం 25వ వచనం. ఇందాక నేను మీకు చూపించిందేమో 28, 14వ వచనం, 14. ఇప్పుడు 29, 25 చూస్తే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అన్నాడు. ఇప్పుడు నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని అటుపక్క రాసి, భయపడుట వలన ఉరి వచ్చును అని ఈ పక్క రాశాడు. ఇప్పుడు భయం కలిగి ఉండాలా, వదిలేసేయాలా?
భయపడేవాడికి గురి వచ్చింది అన్నాడు. ఇటుపక్కేమో భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు పరమగీతంలో చూస్తేనేమో నీవు టెక్కెములెత్తిన సైన్యం వలె భయం పుట్టిస్తావు అన్నాడు. ఈ మూడిటిని కలిపి మనం ఎలా మాట్లాడుకోవచ్చు? దీని వెనక ఇంకా ఏమన్నా నిగూఢత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనసు పెట్టి వినండి, కొన్ని మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటే నిత్యము భయం కలిగి బతకాల్సింది దేవునికి భయపడటం, దేవుని భయం కలిగి నడుచుకోవటం అనే దాన్ని మనం కానీ సాధన చేసి ఆ ఒక్కటి కరెక్ట్గా చేయగలిగితే ఇక దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితులు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శత్రు భయం కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ప్రయత్నాల్లో విఫలత కావచ్చు, నష్టాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నీవు జాగ్రత్త పడాలి. నిన్ను కలవరపెట్టే ఎన్నో ఉండొచ్చు నీ లైఫ్లో, కానీ వాటిని గురించి నీవు భయపడటం వలన నీకు ఉరి వచ్చిద్ది అన్నాడు. ఉదాహరణకి నీకు ఫలానా జబ్బు ఉంది అని డాక్టరు రిపోర్ట్ ఇచ్చాడు అనుకో, నీకు ఫలానా జబ్బు ఉంది అని. జబ్బు ఒక మనిషిని దెబ్బతీసేది ఎంతో తర్వాత సంగతి, కానీ నాకు ఫలానా జబ్బు స్టార్ట్ అయింది అనే భయం ఉంది చూశారు. ఈ భయము ఉదాహరణకి ఒక 10 ఏళ్ళు బతికేవాడిని 3 ఏళ్లలోనే చంపేస్తుంది పక్క. ఓసారి తెగులు బయలుదేరిందట. ఓ భక్తుడు అడిగాడు తెగులు అంటే తెలుసా మీకు? కరోనా లాంటి తెగులు అనుకోండి, సడన్గా రేగి జనాలు చాలామంది నశించారు కదా, అంటే చనిపోయారు కదా. అట్లా తెగులు ఒకటి బయలుదేరిందట. బయలుదేరితే ఓ భక్తుడు అడిగాడు, ఏం తెగులు గారు బయలుదేరారుగా, ఈసారి ఎంతమందిని అని అడిగితే, ఆ పెద్ద సంఖ్య ఏం లేదు సార్, ఒక 500 మంది సంఖ్యను ఈసారి నేను తీసుకున్నాను, ఒక 500 మందిని మరి లిస్టులో చేర్చుకున్నాను, దేవుడు ఒక 500కి పర్మిషన్ ఇచ్చాడు అన్నట్టు. సరే పోయింది, తెగులు సంచరించి వచ్చింది, 5,000 మంది పోయారు. భక్తుడు మళ్ళీ అడిగాడు, ఏం తెగులు, నీకు పర్మిషన్ ఉంది 500కి అన్నావు, మరి 5,000 మందిని గాజేసావేంది? అప్పుడు తెగులు చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు నా లెక్క ప్రకారమే నేను చేస్తాను, లెక్కకు మించి చేస్తే దేవుడు ఊరుకోడు కదా, ఎంతమందికి చెప్పాడో అంతమందినే నేను హతం చేయాలి, అదనంగా చేస్తే దేవుడు ఊరుకోడు, కాబట్టి నేను చంపింది 500 మందినే. మరి మిగిలిన 4,500 సంగతి ఏంటంటే వాళ్ళ అదురుపోయిపోయిన వాళ్ళు అన్నాడట. వాళ్ళంతా భయపడి చచ్చిపోయిన వాళ్ళు. అంటే అసలు సమస్యతో చచ్చిన వాళ్ళు 500 మంది అయితే, దాని విషయమై జరిగిన వార్తను బట్టి విని భయపడి చచ్చిపోయిన వాళ్ళు 4,500 మంది. ఏ పర్సంటేజ్ ఎక్కువ? దీన్ని మీరు ఒప్పుకుంటారా? వ్యాధి తీవ్రత కొంచెం అయితే, భయం దానికి తోడైతే చాలా తొందరగా మనిషి డ్యామేజ్ అవుతాడని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఇది భయపడుట వల్ల ఉరి రావటం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరి అంటే ఏంటంటే పోతాం. అట్లాగున భయం, ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, మొన్న పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, భయం జ్ఞాపక శక్తిని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసే దానిలో ఉన్నాం, హాల్లో ఉన్నాం, మనం దడ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. అది ఎంత కోపం ముంచిదంటే కాస్తో కూస్తో మనకు గుర్తున్నవి కూడా మర్చిపోతాం. అట్లాగైపోయింది పరిస్థితి. ఎందుకంటే అనుభవం నాకుంది. పాటల పోటీల్లో నా పేరు కూడా ఇచ్చారు పంతుళ్ళు, వీరయ్య బాగా పాడతాడు రా అని. నేను కూడా వాళ్ళు అడిగినప్పుడల్లా ఎగిరెగిరి పాడుతున్నా.
తీరా ఆ రోజు రానే వచ్చింది పాటల పోటీ. నాకేం తెలుసు ఎంతమంది జనం ఉంటారని చాలామంది కూర్చున్నారు. ఇక్కడంటే మాస్టర్లు, టీచర్లు, సార్లు వాళ్ళే ఉన్నారు. సో పాడమంటే ఈజీగా పాడేస్తాను, అలవాటైన వాళ్ళు కదా. క్లాస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళంతా పరిచయస్తులే. పాడురా అంటే పాడుతున్నా భయం లేకుండా. పాటల పోటీ ప్రదేశానికి తీసుకెళ్తే చాలామంది జనం ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నా పేరే వచ్చింది. ఫలానా వాడు పాడతాడు ఇప్పుడు పాట. ఏం పాట? చెయ్యెత్తి జైకొట్టు అనే పాట. మైక్ ఇచ్చారు, మైక్ తీసుకున్నా, పాట మరిచిపోయా. మైక్ నా చేతిలో ఉంది, గడగడ 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 వణుకుతుంది చెయ్యి. ఈ చెయ్యి సపోర్ట్ చేశాను, 2 చేతులు కలిసి వణుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు కలిసి గడగడ గడగడ వణుకుతున్నాయి. ఇక మైక్ దగ్గర పెట్టుకొని ఇక మాస్టర్కి వెళ్ళి చూడటం మొదలుపెట్టా. ఏందిరా పాడు అంటున్నాడు ఆయన. ఏ పాట? చెయ్యెత్తి జైకొట్టు. ఇక మొదలుపెట్టి ఒక ముక్క పాడటం, ఆయనకి వెళ్ళి చూడటం, తర్వాత ఆయన చెప్పటం, మళ్ళీ అది పాడటం, మళ్ళీ ఆయనకి వెళ్ళి చూడటం. ఎందుకంటే పాట మర్చిపోయా. భయం చివరికి నా కండిషన్ ఎలా అయిపోయిందంటే కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, మైకు బాగా కదిలిపోతుంది. మాస్టర్కి అర్థమైంది. ఒక పల్లవి చరణం పాడేసరికి వీడు తెచ్చేటట్టున్నాడని, రేయ్ మైక్ అడిచి కూర్చో అన్నాడు. ఇంకేం చేయాలా, అమ్మయ్య బతికిపోయానని మైక్ వాళ్ళకి ఇచ్చి సైలెంట్గా కూర్చున్నా. అప్పుడు కొంచెం ప్రాణం నిమ్మళించింది. ఏంటి దేవునికి మహిమ కలుగును గాక. మీరు నాకెళ్ళి చూసి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడొచ్చాగాం? ఎక్కడైనా సరే. కానీ ఏం చేద్దాం? ఆదాము చేసిన పాప ఫలితంగా మనకు వద్దన్నా వచ్చిన ఆస్తి భయం. వద్దన్నా వచ్చిన ఆస్తి భయం. ఈ భయం వల్ల మనశ్శాంతి కరువైపోయి, నిద్ర పట్టక, తిండి సహించక, ఏది చేసినా విఫలం విఫలం విఫలం. చేసేటప్పుడే భయపడతా చేయటం, నిజంగానే అదే జరగటం. జరిగిన తర్వాత నేను అనుకున్నట్టే అయ్యింది, నేను భయపడ్డట్టే అయ్యింది. మనకే కాదండి, ఈ భయం అనేది భక్తులను కూడా వెంటాడింది. అది ఇప్పుడు పాయింట్. భక్తిహీనుడు భయపడ్డాడంటే అర్థం ఉంది, వాడు భక్తిహీనుడు, పాపాత్ముడు కాబట్టి దుశ్చర్యలు చేస్తాడు కాబట్టి వాడు భయపడ్డాడంటే అర్థం ఉంది. కానీ భక్తిపరుడు, నా పొరుగువాని భార్యను ఆశించి నేను వాడి వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకటి తిరగలి విసురును గాక అన్న భక్తుడు. అంటే ఏంటి? నా పొరుగువాని భార్యను నేను ఆశించలా. అలా నేను ఆశించిన చరిత్ర ఏదన్నా ఉంటే నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలని తన్ను తాను శపించుకున్నటువంటి వ్యక్తి. అంత నీతిమంతుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? ఏబు. ఏబు అన్యాయం జరిగితే సహించలా, దుష్టుల దవడ మీద కొట్టి దీనులను వాళ్ళు దోచుకుంటే ఆ దోచుకున్న దాన్ని తిరిగి దీనులకి ఇప్పించినటువంటి నీతిమంతుడు. మనసులో కూడా పొరుగువాని భార్యను ఆశించినంత నీతిమంతుడు. తన చర్యలలో ఎక్కడా లోపం లేకుండా, ఇంకా ఎక్కడన్నా పొరపాటు జరిగిద్దేమో తన వల్ల కానీ తన పిల్లల వల్ల కానీ ఎక్కడన్నా తప్పు జరిగిద్దేమో అని ఎరిగి ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పించి ఏ దోషము లేకుండా తనను తన ఇంటి వారిని కాచుకున్నటువంటి వ్యక్తి ఏబు. ఇంత నీతిమంతుడు, ఇంత పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఏబు సహా భయపడ్డాడని రాస్తుంది బైబిల్లో. భక్తిహీనుడు భయపడతాడంటే అర్థం ఉంది, పాపాత్ముడు భయపడ్డాడు, పాపాత్మురాలు భయపడ్డదంటే అర్థం ఉంది,
నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, పాపాన్ని ఇష్టపడని వాడివి, అన్యాయం సహించని వాడివి, దీనులకు చెయ్యి చాపిన వాడివి, చెయ్యి చాపి చెయ్యి పిడికిలి విప్పి వాళ్ళకి సాయం చేసిన వాడివి, విధవరాండ్రను ఆదుకున్నోడివి, అనాథలకు అన్నం పెట్టినోడివి, ఇంత నీతిమంతుడవైన నువ్వెందుకు భయపడాల్సి వచ్చింది? ఏమో తెలియదు సార్, కానీ భయం నన్ను వెంటాడుతుంది. ఏం భయం? ఏం భయమా? నా భార్య ఇప్పుడు చాలా విధేయురాలుగా ఉంది, నా భార్య నా మీద తిరుగుబాటు చేసిద్దేమో అనే భయం కలుగుతుంది. నా పిల్లలు 10 మంది చాలా పచ్చగా కళకళలాడుతా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రాణ ప్రమాదం కలిగిద్దేమో అని భయం పడుతుంది. నాకున్న ఆస్తి అంతస్తు దాసదాసి జనాంగం సమృద్ధిగా ఉంది, ఇదంతా పోతుందేమో అని భయం పడుతుంది. నా దేహం అవయవ సౌష్ఠవం అన్ని క్రమంగా ఉన్నాయి, నా దేహంలో ఆరోగ్యం కోల్పోతానేమో, కొద్ది రోజుల తర్వాత ఇదంతా పోతుందేమో అనే భయం పడుతుంది. నేను చెప్పానా? ఏబే చెప్పాడా? ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో సాక్షాత్తు ఏబే చెప్పాడు. చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది. భయపడితేనో అన్నదాన్ని రౌండ్ చేసుకోండి. అది అంటే ఏవి రాకముందు ముందు భయపడ్డాడు. నాకు అలాగైద్దేమో, ఇలాగైద్దేమో, అట్లయిద్దేమో, ఎట్లయిద్దేమో అని ముందుగానే భయపడ్డాడు. ఏదైతే భయపడ్డాడో అదే ఆయన ఎత్తి మీదకి వచ్చిందట. ఆయనే చెబుతున్నాడు, నాకేం తెలుసు, భీతి అన్నా భయం అన్నా ఒకటే. తర్వాత చదువు. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అది విషయం. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వస్తుంది. అంటే ఏబుకి ఇవన్నీ రాకముందు ఇవన్నీ వస్తాయేమో అని ముందు భయం కలిగిందట. ఆ భయాన్ని బట్టి నిజంగా అనుకున్న అన్నీ వచ్చినాయి ఆయనకి. అందుకే సైతాను కూడా మనకెప్పుడు అవకాశం ఉన్నంత వరకు కీడు సంబంధమైన కళలు చూపిస్తూ ఉంటాడు. కీడు సంబంధమైన కళలు, కీడు సంబంధమైన ఆలోచనలు, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. గమనించి చూడండి, మన సైకాలజీని గమనించండి. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? మనకి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన ఆలోచనలు రావు. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ అనుభవం నాకు ఇంకొకళ్ళకని కాదు, దాదాపు అందరికీ ఉంటుంది. ముఖ్యంగా భక్తి పరులందరికీ కూడా ఈ శోధన ఉంటుంది. ఎందుకంటే భక్తుల్ని వాడు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. ఈ స్పృహ ఎంతమందికి ఉంది అంటే, నేను నా మీద నేనే పరిశోధన చేసుకొని నేను తెలుసుకున్న సత్యం ఇది. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏదో జరుగుద్ది, ఏదో అయిద్ది, ఏదో నష్టం కలిగిద్ది, ఏదో కీడు కలిగిద్ది, ఏదో ఎఫెక్ట్ కలిగిద్ది, ఏదో అయిపోయిద్దని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అయ్యే వస్తుంటాయి. అదేందనుకున్నావు? వాడి కుట్ర, సైతాను కుట్ర. సరే, ఆలోచనలు అవి వస్తున్నాయి అంటే వదిలేసే. నిద్రపోతే కల్లో కూడా మన వాళ్ళకి ఏదో జరిగినట్టు, మనకేదో అవుతున్నట్టు, మనల్ని ఎవరో తరుముతున్నట్టు, మన మీద ఏదో కుట్ర జరిగినట్టు నిద్రలో కూడా మన పిల్లలకి ఏదో అవుతున్నట్టు, లేదా పెద్దవాళ్ళకి ఏదో అవుతున్నట్టు, ఇంట్లో వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు, మనకేదో జరుగుతున్నట్టు, మనం ఏదో చేసే పనిలో నష్టపోతున్నట్టు, నువ్వు చేసే పని, వ్యాపారం, ఉద్యోగం వాటిల్లో నువ్వు ఎఫెక్ట్ అవుతున్నట్టు, ఆఖరికి సేవ చేసే సేవకుడికి కూడా కూర్చున్న వాళ్ళంతా ఖాళీ అయిపోయినట్టు కనపడతా ఉంటుంది. సేవకుడి ఎప్పుడన్నా తగిలిందా మీకు? ఈ తరహా స్వప్నం ఎప్పుడన్నా వచ్చిందా? తగిలితే చేతులు ఎత్తొచ్చుగా మీరు కూడా. అట్లాంటి కాలం ఎప్పుడన్నా వస్తే చాలాసార్లు వచ్చిందా? అదిగో రవి చెబుతున్నాడు, చాలాసార్లు వచ్చిందంట. అంటే దైవజనులనే కాదు, విశ్వాసులనే కాదు, సేవకురాళ్ళు, విశ్వాసురాళ్ళు, స్త్రీలు పురుషులన్న భేదం లేదు. దాదాపు 100లో 98% మంది భక్తులకు ఈ విధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. సాతాను ఏబు దగ్గరకు వచ్చి పారిపోయాడా, ఏబుని గెలిచాడా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఏబుని గెలవలేకపోయాడు,
ఎందుకంటే ఏబు దగ్గరికి పోయి ఏబును ముట్టడానికి 3 అంచెల కంచె ఉంది. దేవుడితో చెప్తున్నాడు, ఏబు ఊరకినే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసితివి కదా, అది తీసి నన్ను పోని, అప్పుడు చెబుతా ఏబు సంగతి అని వీడు అడిగితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? మీకు తెలుసా ఒక రహస్యం? ఏబు 3 అంచెల కంచెలో ఉన్నాడన్నది నిజమే. 3 అంచెలు అంటే ఏబు వ్యక్తిగతంగా ఏబుకి, ఏబు ఫ్యామిలీకి, అలాగే ఏబు కలిగి ఉన్న యావదాస్తికి కూడా దేవుడు కంచె వేశాడు. అవి ఎవరు ముట్టకుండా, ఆస్తి ముట్టకూడదు, సంతానం ముట్టకూడదు, ఏబును కూడా ముట్టకూడదు. భక్తులకి ఈ విధమైన భద్రత ఉంటుంది. అయితే వీడేం చేశాడు తెలుసా? ఫస్ట్ డైరెక్ట్గా ఏబుని ఫేస్ చేయాలని వెళ్ళాడు. అయితే కంచె అడ్డు ఉంది కాబట్టి ఏబుని వెళ్ళి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయలేకపోయాడు. అంటే శారీరకంగా, సీరియస్గా వినండి, శారీరకంగా ఏబును డ్యామేజ్ చేయలేకపోయాడు. కానీ శారీరకంగా డ్యామేజ్ చేయడానికి ముందు మెంటల్గా డ్యామేజ్ చేశాడు. అది జరిగిన కుట్ర. ఎట్లా డ్యామేజ్ చేశాడు? మెంటల్గా, అంటే మానసికంగా డ్యామేజ్ చేశాడు. ఎందుకంటే ఆదాము నుండి సంక్రమించిన అదే రక్తము ఏబులో కూడా ఉంది. అంటే ఏబు శరీరంలో కూడా పాపం ఉంది. పాపము ఏ శరీరంలో అయితే ఉంటుందో ఆ శరీరము భయము కలిగి ఉంటుంది. సో భయము లేనివాడు ఎవరు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టే, పాపము లేనివాడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టే, పాపమున్న ప్రతి చోట భయము కూడా ఉంటుంది. కాబట్టి సాతానుకు అంత మాత్రం ఆధారం చాలు. ఏబుని డైరెక్ట్గా వెళ్ళి శారీరకంగా ఏబుని డ్యామేజ్ చేయాలని చూశాడు, కానీ వల్ల కాల. అందుకని ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మన మీదకి వదులుతున్నాడే నెగిటివ్ సిగ్నల్స్, అవి ఆల్రెడీ ఏబుకు వెలపటుండి, కంచెలకు వెలపటుండి ఏబు మీదకి వదిలాడు ఆ నెగిటివ్ సిగ్నల్స్. మనకు వస్తాయే నెగిటివ్ ఆలోచనలు, అంత కోల్పోయినట్టు, నష్టపోయినట్టు, రివర్స్ అయినట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఏదో మునిగిపోతున్నట్టు, మనం ఏదో ఒక దారి అవుతున్నట్టు, కొన్నిసార్లు అసలు మనల్ని పొడిసి మనం చచ్చినట్టు, నిజంగా పొడిసినట్టే ఉంటుంది. నిజంగా తుపాకీతో పేలి నిజంగా బుల్లెట్ తగిలినట్టే ఉంటుంది. అని లేస్తాం, నిద్ర లేస్తాం, లేచి కాసేపు గుండె కొట్టుంది, అరే కల్లో పేల్చాడా, అమ్మ బాబోయ్. ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తండి. అంటే తుపాకులతో గాలవపోయినా వెంటబడి తరిమినట్టు, ఏదేదో అవుతున్నట్టు, ఎక్కడి నుంచి ఎత్తైన దాని నుంచి పడ్డట్టు ఉంటే చేతులు ఎత్తండి. సిగ్గుపడతాడు ఏంది? దాదాపు అందరూ చేతులు ఎత్తారు. అంటే ఈ టైపు కళలో, ఈ విధమైనటువంటి ఆందోళనతో కూడిన కళలు మీకు కలిగినాయి. ఎలా వస్తాయి అవి? ఎలా వస్తాయి? మన మనోసంచారం ఉంటుంది, మనసు యొక్క సంచారం. భూమి మీద ఆకాశంలో ఆవరణాలు ఉంటాయి. ఆ చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న ఐనో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ట్రోపో ఆవరణం అని 3 ఆవరణాలు ఉంటాయి. అట్లాగే మన మనస్సు కూడా 3 ఆవరణాల్లో సంచరించింది. జాగ్రత్తగా వినండి, 3 ఆవరణాల్లో సంచరించింది. ఒకటి, రేరుగా దేవుని ఆవరణానికి వెళ్ళిద్ది. రేరుగా దేవుని ఆవరణంలోకి వెళ్ళిద్ది. అంటే చాలా తక్కువగా. చాలా ఎక్కువగా మన మనోసంచారం ఉంటుంది. మనలోనికి మనం చెప్తా, అదేందో చెప్తా. మన మైండ్కి ఒక పవర్ ఉంది. అదేంటిదంటే, మనం ఏదన్నా ఊహించుకున్నాం అనుకో, రకరకాల ఆలోచనలు ఏమన్నా వస్తాయి. ఆ ఊహించుకున్న దాన్ని పిక్చర్ చేసి అందులోకి మనల్ని ఎంటర్ చేసిద్ది మన మైండ్. సో మన తలంపుల్లోకి మనం ప్రవేశించటం, అది ఎలాంటిదంటే, ఓసారి నేను అడ్వర్ట్ సెంటర్ దగ్గరనే చార్మినార్ ఉంది, అక్కడ కల్లో బ్రదర్
కల్లో నేను అడ్రోడ్ దిగంగానే చార్మినార్ ఉంది. ఇదేందిరా హైదరాబాద్ ఉండే చార్మినార్ అడ్రోడ్ సెంటర్లో ఉంది, నేను ఆశ్చర్యపోతాను. అంటే ఇది మన తలంపుల్లో పరిభ్రమించటం. ఇది మనది, మన ఓన్ ఆవరణం అన్నమాట, మన తలంపుల ఆవరణం అది. అందులోనికి ప్రవేశించిద్ది మన మనోసంచారం. ఇవి చాలా ఉంటాయి మనకి, పిచ్చి పిచ్చి ఊహలు ఆలోచనలు రకరకాలు వస్తుంటాయి కదా. వాటిలోకి వెళ్ళి కొన్ని హాస్య అనుభవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకి బాగా గాల్లో తేలాలనిపిస్తుంటుంది సహజంగా. పక్షి ఎగురుతున్నప్పుడు ఎప్పుడన్నా మీకు అనిపించిందా? పక్షి రెక్కల సాచి ఎగురుతున్నప్పుడు మీకేమైనా అనిపించిందా? ఏమనిపించింది? అబ్బా, నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి, దానికి రెక్కలు ఉన్నాయి, దానికి ఉన్నట్టు రెక్కలు నాకు కూడా ఉంటే అసలు గాళ్ళు ఎగురుతా దానిలాగా అసలు అట్లా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తే చేతులు ఎత్తండి. నాకు 100 సార్లు అనిపించింది. మీకు అనిపించలేదా? కొంతమంది చేతులు ఎత్తలే. పక్షులు చూడరేమో మీరు అసలు. పక్షులకు రెక్కలు చూసినప్పుడు మీకు అనిపించదా నేను రెక్కల్లో విహరిస్తే ఎలా ఉంటుందని? అనిపించలేదా? దాదాపు అందరికీ అనిపించింది. అనిపించకపోతే నేనేం చేయమంటారు? నన్నేం చేయమంటారు? ఇప్పుడు చెప్పాగా, ఇప్పుడు అనిపించిద్దిలే. ఒకసారి ఏం కల వచ్చింది అంటే నా మనసులో నాకు కలిగినటువంటి, నా మైండ్లో కలిగిన తలంపులే అందులోనికి నేను ప్రవేశించటం, మనలోనికి మనం ప్రవేశించటం. అంటే మన తలంపుల్లో మనం ప్రవేశించటం అంటే మనం ఏవైతే ఊహించుకున్నామో ఈ పిక్చర్ అవుతుంది. అందులోనికి ప్రవేశించిద్ది మనస్సు ఆ పిక్చర్లోకి. యాజ్ ఇట్ ఈజ్ నిజంగా జరిగినట్టు అనిపించిద్ది. ఓసారి నాకు ఒక కాలం వచ్చింది. ఆ కాలం ఎలా ఉంటుందంటే, ఇలా చేతులతో ఇలా అన్న, పక్షి రెక్కల్ని ఇలా అన్నప్పుడు పైకి లేస్తుంది కదా, ఈ హ్యాండ్స్ని ఇలా అంటే జమ్మని పైకి వెళ్ళిపోతున్నా. రే ఇదేంది అని మళ్ళీ ఇలా ఇంకా పైకి వెళ్తాను, మళ్ళీ ఇలా ఇంకా పైకి వెళ్తాను. అసలు ఎట్లుందంటే ఇంకా కింద పడట్లా. భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ పని చేయట్లా నా మీద. ఎక్కడ కావాలంటే అట్లా ఇట్లా అంటే చాలు వెళ్ళిపోతున్నా. పైకి వెళ్ళాలంటే కిందికి, ఎదరికి వెళ్ళాలంటే ఇట్లా అంటే చాలు వెళ్ళిపోతున్నా. అసలు ఎట్టుంది అనుకున్నా, నాకు ఆడికి పోవాలంటే ఆడికి పోయా నైట్ అంతా. దేవునికి స్తోత్రం. భలే అనుభవం కదా ఇది. మన తలంపుల్లోకి మనస్సు ప్రవేశించి సంచరించటం. ఫస్ట్ చెప్పాను, రేరుగా దేవుని ఆవరణలోకి వెళ్ళిద్ది. రెండోది మన తలంపులు అనే ఆవరణలోకి వెళ్ళిద్ది. మధ్యస్థంగా సాతానుకు జిక్కుతూ ఉంటుంది. అర్థమైందా? దేవుడు మనకి ఏదన్నా బయలుపరచాలనుకున్నాడు అనుకో, మన ఆలోచన ప్రపంచం మనసే కదా, ఆ మనసును ఆకర్షిస్తాడు నిద్రలో, గాఢ నిద్రలో. ఈ మనోసంచారం దేవుని ఆవరణలోకి పోయినప్పుడు దేవుడు చెప్పాలనుకునే మనకు అందుతాయి. అవి పద్దాకలు దొరకవు, రేరుగా దొరుకుద్ది. దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇక మన మనసుని ఏ ఆవరణలోకి పోనీయకుండా తన ఆవరణలోకి ఆకర్షించుకొని అక్కడ మనకి ఇవ్వాల్సిన సంకేతాలు కొన్నిసార్లు డైరెక్ట్గానే చూపిస్తాడు, కొన్నిసార్లు గూఢ భావాలతో చూపిస్తాడు. గూఢ భావాలతో కళలను అర్థం చేసుకోవచ్చు అట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి నా ఫ్యామిలీ కనపడుతుంది స్వప్నంలో. పడగెత్తిన పెద్ద పాము కనపడుతుంది. ఆ పాము కన్ను నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి వైపు తీక్షణంగా చూస్తుంది. దాని యొక్క కన్ను సపరేట్గా కనపడుతుంది, ఇంతలా కన్ను. పడగెత్తిన పాము, దాని పాముకి ఎదరుండవు కళ్ళు మనకున్నట్టు సైడ్కి ఉంటాయి. ఐడియా ఉంది కదా. ఆ పెద్ద కన్ను, రౌండ్గా పెద్ద కన్ను, పడగెత్తిన పాము కన్ను నా కుటుంబం వైపు చూస్తూ ఉంది. అంటే గూఢభావంతో చూపించాడు, నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి ప్రాబ్లం రాబోతుంది, లే ప్రేయర్ చేయని. అప్పుడు లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. నేను అందరినీ లేపి ప్రార్థన చేయండి, ఏదో మొత్తానికి దుష్టుడు దుష్టేశాడు మన మీద, ఎవరికో ఏదో కీడు కలగబోతుందని చేతి అదురుపోతారుగా, ఎందుకు వచ్చిన గొడవ అని ప్రార్థన చేయండి, శోధన కనపడిందంట. అందరూ లేచి ప్రార్థన చేశారు. ఎన్నింటప్పుడు? ఇంచుమించు 2 మా నాన్న ఆ మధ్యలోనే నమ్ముకున్నాడు. సేవకు వచ్చాను నేను,
కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉంది. ఎందుకంటే ఏ జామున పడితే ఆ జామున లేచి లేని ప్రార్థన చేయండి అంటున్నాను నేను. మరి చిరాకు కాదు, అరే భక్తి ఉండాలి కానీ మరీ ఇంత సైకోలా చేయకూడదని ఒక ఫీలింగ్ ఆయన ఏమనుకున్నాడు, ఆయన వ్యతిరేకంగా అనుకున్నాడు. ఈ ఏ జామున పడితే ఆ జామున లేచి శోధన అంటున్నాడు, ప్రార్థన చేయండి అంటే నిద్ర లేకుండా చేస్తున్నాడు, తిక్కలోడు అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే అదే ఆ నైట్ తెల్లారింది. మరుసటి రోజు సాయంత్రం వేళ ఇంచుమించు 4 గంటలప్పుడు నడుస్తున్నట్టు దన్మని పడిపోయాడు, ఆయనే పడిపోయాడు. ఏంటంటే లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ టచ్ అయింది ఆయనకి. అర్థమైందా? ఆయనకే వచ్చింది, ఆయనకే పొంచి ఉంది కీడు, ఆయన గుర్తించాల. నాకు దేవుడు సంకేతం ఇచ్చాడు. శత్రువు మీ ఫ్యామిలీలో ఒకరిని టార్గెట్ చేస్తున్నాడు, లేచి అందరి చేత ప్రార్థన చేయి, నువ్వు చేయదు. అందరూ చేశారు, ఆయన చేయకపోగా సణుక్కున్నాడు, ఆయనే పడిపోయాడు. తర్వాత ప్రార్థన చేసాం, ఎట్టకెళ్ళకు లేచాడు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఒక 8 నుంచి 9 సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడు. తర్వాత 80 దాటిన ప్రాయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఇది రేరుగా దొరుకుతుంది అన్నమాట. రేరుగా మనకు దేవుడు సంకేతాలు ఇస్తాడు. కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, నాకు నీ మీద శోధన కనపడింది, లేకపోతే ఫలానా వాళ్ళ మీద శోధన కొంతమంది నాకే చెప్తారు, నువ్వు పోయినట్టు వచ్చింది అన్నయ్య కళ అని. మరి ఏం చేస్తా, ఇంటికి పోయి పార్టీ చేసుకోమా అని చెబుతాను నేను. ఇంకేం వారం నా గోల ఉండదు, ప్రశాంతంగా పోయి పండగ చేసుకో. అదేందో అన్నయ్య, మరి నాకు చెప్పమని కాదు, దేవుడు నీకు చూపించింది. ఎందుకంటే ఒకవేళ నా విషయంలో కానీ లేకపోతే మరే దైవజనుడికైనా కీడు పొంచుంటే ఒకరిని పోలి ఒకరిని చూపిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలా, నువ్వు పోయినట్టు నాకు వచ్చింది అన్నయ్య అని చెప్పటం, ఇకిలిచ్చుకొని చెప్పటం కాదు. మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి, నా సేవకుడికే కావచ్చు, మరి ఏ దైవజనుడికైనా సరే, ఏ ఆత్మీయులకైనా సరే, ఏ కీడు పొంచుందని నువ్వు చూపించావో తండ్రి, అది తొలగిపోవాలి యేసునామంలో. అది తొలగించు తండ్రి యేసునామాలని ప్రార్థన చేయాలి. అంతేగాని ఎవరి మీద అయితే కనపడిందో వాళ్ళకి చెప్పి వాళ్ళ పేణం తీయకూడదు. మరే నీకేందో మరి నీకే కాలు ఇరిగిపోయి 2 మొక్కలు అయినట్టు కళ్ళు వచ్చింది ఏందో మరి నాకు అని చెబుతుంటారు. ఎన్నోడికి ఎట్టుంటుంది, నాకు అట్ట కావాలనుకుంటున్నావేమో, మరి అట్లాంటి కళ్ళే కంటున్నావు నువ్వు, కడుపులో మండి. కాదు, ఏదైనా కీడు కనబడి దేవుడు ఒక కీడు నీకు చూపించాడని నీకు అనిపించినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పచెప్పి విశ్వాసంతో ఇక దాన్ని వదిలేసేయాలి. ఇక మళ్ళీ దాన్ని తలంచడం కానీ మరొకరికి చెప్పడం కానీ చేయకూడదు. లేదా ఆత్మీయులు అనుకున్న వారికి ఒకరిద్దరికి చెప్పి కలిసి ప్రార్థన చేయాలి. మా దేవా, నాకు ఇలా చూపించావు నాయనా, ఆ కీడు తొలగించు. అట్లా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పాలనుకున్నప్పుడు, నిన్ను బ్లెస్ చేయాలనుకున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, తీసుకెళ్ళి చూపిస్తాడు. నీ ఫ్యూచర్ ఎలా జరగబోతుంది, ఇదిగో ఇలాంటి కార్యం జరగబోతుంది అని దేవుడు నీకు చూపిస్తాడు, ఆయన చిత్తం అయితే. ఎందుకంటే నిన్ను సంతోషపెట్టాలని ఆయన ఆశపడతాడు. ఎప్పుడు నిన్ను బెదరగొట్టాలని, భయపెట్టాలని, కంగారు పెట్టాలని, కలవరపరచాలని దేవుడు అనుకోడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక మనల్ని కంగారు పెట్టి నిద్రలోనూ మెలకువలోనూ కూడా మనకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకునే దరిద్రుడు ఒకే ఒకడు ఉన్నాడు. దరిద్రుడు వాడు సైతాను. వాడిది ఒక ఆవరణం ఉంది. మన తలంపుల ఆవరణం అంటే అర్థమైందా మీకు? రైట్. దేవుని ఆవరణం అంటే అర్థమైందిగా. రైట్. మధ్యలో సైతాను గడ ఆవరణం ఉంటుంది. ఈడు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు లాగడానికి ట్రై చేస్తాడు మనల్ని. ట్రై చేసి ఇక దిక్కుమాలిన కళలన్నీ వస్తుంటాయి. అందులో మనోళ్ళకి ఏదో అవుతున్నట్టు, మనం ఏదో అవుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఏందేందో జరుగుతున్నట్టు, ఎవరో వెంటబడి తరుముతున్నట్టు. ఒక్కోసారి అయితే కొంతమంది కేకలేస్తుంటారు నిద్రలో. కుయ్యో మొర్రో మొర్రో కుయ్యోని కేకలేస్తుంటారు. పక్కన వాళ్ళని లేపుతుంటారు. వాడేం గురకబెట్టి నిద్రపోతుంటాడు. ఎట్టకేళ్ళకేళ్ళకి మెలుగు వచ్చి లాగి ఒకటి బీగుతారు. పక్కన నిద్రపోయేవాడిని. అబ్బా ఏంది అంటారు. చచ్చిపోతుంటే అంతలోనే కేకలేస్తుంటే లేవలేదు. కేకలా? నువ్వా? అరిసావా? ఇంత కొడిన పడలా నాకు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు? కేకలేసినా కూడా వాయిస్ బయటికి రాకపోవటం. ఉంటే చేతులు ఎత్తండి అమ్మో. ఎన్నిసార్లు చెప్పాలా? అది అయ్యా ఏందనుకున్న కారణం వాడి పని అది. నేను నిద్రించితేనే కానీ నా మనసు
మేల్కొని ఉన్నది అంటది పరమగీతం 5లో. నేను నిద్రించితేనే కానీ అది మేల్కొన్న మనసు సంచరించిద్దన్నమాట. అది మనోసంచారం. అందులోనే రకరకాలే కనపడతాయి. బాగా డీప్ స్లీప్లోకి వెళ్తే అది కూడా బ్రేక్ అయిపోయిద్ది. దేవునికి స్తోత్రం. బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు రెండు జరుగుతాయి. అసలు మొత్తం ఏ కళ రాకుండా ఆగిపోయిద్ది, లేదా గాఢ నిద్రలో దేవుడి కళ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏబు గ్రంథంలోనే ఆ మాట రాశాడు. దేవుడు ఒక్క మారే పలుకును 2 మార్లు పలుకున్నది ఎప్పుడు పలుకుతాడో చూపించాడు. చూడండి, ఏబు గ్రంథము 33, ఏబు 33:14 చదువు. దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. మళ్ళీ ఒకసారి చదువుకోండి మీరు. దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టున. గాఢ నిద్ర అనేది గుర్తుపెట్టుకోండి. డీప్ స్లీప్ అంటారు కదా. గాఢ నిద్ర పట్టినప్పుడు అసలు కలదన్నా ఉండవు, లేకపోతే దేవుని స్వప్నమైన కలిగే ఛాన్స్ ఉంటుంది. అది రేరుగా. పద్దాకల మాట్లాడ్డాక పద్దాకల ఏమో నువ్వు అంత డీప్గా దేవుడిని లవ్ చేస్తే రోజు నీతో మాట్లాడుతుండొచ్చు. దేవునికి స్తోత్రం. అది నీకు ఆయనకు ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. మెట్టుకైతే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుని ఇందులో ఇప్పుడు మనం దుష్టుని పట్టుకుందాం. ఎవడిని? దొంగవాడు. ఏబు దగ్గరికి బాడీ మీద అటాక్ చేయడానికి రాకముందే మైండ్లో నెగిటివ్ వేవ్స్ని పంపించి డిస్టర్బ్ చేశాడు ఏబుని. మరి లేకపోతే ఎందుకు వచ్చింది? చక్కని భార్య, 10 మంది పిల్లలు, దాసదాసి జనాంగం, ఒంటెలు, ఎడ్లు, పొలాలు అన్నీ ఉన్నాయి. ఆయన శరీరం దేహదారుఢ్యం కలిగినోడు, మంచి ఆరోగ్యం కలిగినోడు, ఏ బలహీనత లేనోడు, ఏ కోణంలో చూసినా కూడా కొరత కొదువ లేకుండా అన్ని విషయాల్లో నంబర్ 1గా ఉన్నాడు ఏబు. అలాంటి ఏబుకి ఇలాంటి భయాలు ఎందుకు వచ్చినాయి? ఎవరి మూలంగా వచ్చినాయి ఊహించండి మీరు. ఇప్పుడు నీకు నాకు కూడా దరిద్రపు ఆలోచనలు వస్తున్నాయా? కీడు సంబంధమైన ఆలోచనలు అన్ని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే అవును వస్తున్నాయని చెప్పారు. మీరు చెప్పారు కదా. ఎప్పుడన్నా కాసేపు మంచం మీద వండుకోనో లేకపోతే ఏడన్నా కూర్చొని ఖాళీ ఉండేదన్న అట్లా మౌనంగా ఆలోచిస్తే దిక్కుమాల ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు వస్తున్నాయా? దిక్కుమాల ఆలోచనలు అంటే ఏంది? ఏదో కీడు సంబంధమైనవే, నెగిటివే, పిచ్చి ఆలోచనలు, ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఏదో. ఇందాక చెప్పారు నిజంగా అలాంటివి వస్తున్నాయి. ఈ నెగిటివ్ వేవ్స్ను పంపించేది సైతాన్. అర్థమైందా? సెల్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? సెల్ ఫోన్కు సమాచారం అందించే శాటిలైట్ యాడ్ ఉంది. ఓకేనా? దురాత్మ సమూహాలు యాడ్ ఉన్నాయి. చూడండి, శాటిలైట్ యాడ్ ఉంది, స్పేస్లో ఉంది. దురాత్మలు ఎక్కడున్నాయి చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 6:12 ఆకాశ మండలమందున్న దురాత్మలు అన్నాడు. ఎఫ్ఎస్సి 6:12 మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నాయి అవి? శాటిలైట్ ద్వారా మన సెల్ ఫోన్లకు అన్ని సిగ్నల్స్ వచ్చినట్టు వాటి ద్వారా కూడా మన మైండ్లోకి సిగ్నల్స్ నిరంతరం పంపిణీ చేయబడతాయి. దేవునికి మహిమ. ఎందుకంటే ఎక్కువ శాతం మన మైండ్ వాటి ఆవరణాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే భక్తులు ఏం నేర్చుకున్నారో తెలుసా? భక్తులు
అటు బానీయకుండా మనసుని ఏ కాడికి కూడా దేవుని సన్నుతి చేసే విధంగానే తిప్పుకున్నారు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఇక్కడ కొన్నిసార్లు అనిపించిద్ది, కొన్నిసార్లు మనసులో అనిపిస్తుంది. చచ్చిపోయేటప్పుడు ఎట్టుంటుందో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రాణం పోయేటప్పుడు నేను ఎట్టుంటానో, చచ్చిపోయేటప్పుడు అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏమండి, అనిపించలేదా? అనిపించిందా? కొంతమంది చేతులు ఎత్తారు. అవును, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో, ఏమైద్దో. సరే కానీ అసలు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఏదన్నా జబ్బు వస్తే ఏంది పరిస్థితి? అది కూడా ఎవడన్నా పలానోడికి జబ్బు అంట, పలానా జబ్బు అంట అని తెలిస్తే ఆ రోజంతా ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అవునా? ఎవడన్నా చనిపోయిన మృతదేహాన్ని దగ్గరికి వెళ్ళి వస్తే ఆ రోజంతా ఆ జ్ఞాపకాలు ఉంటాయి. నేను పోయేటప్పుడు ఎట్టుంటుందో, ఫలానా జబ్బు ఫలానోడికి, ఒకవేళ నాకు అట్లా వస్తే. బాధలు పడుతున్న వృద్ధులను చూసినప్పుడు, నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఎలాంటి అనుభవాలు ఉంటాయో, నా పిల్లలు నన్ను ఆదరిస్తారో ఆదరించరో, అట్లాగా. ఏమండి, నీళ్లలో పడి ఎవడన్నా మునిగిపోయాడు, నీళ్లు చూసినప్పుడు ఒకవేళ అందులో పడి మునిగితే ఎట్టుంటుందో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు మాకు రావు. నీకు వస్తే మాకు సంబంధం లేదంటారా? ప్రతి మనిషికి ఇట్లా ఒకటని కాదు, రకరకాలు. భక్తులు ఏం చేశారంటే, మనసుని ఖాళీగా ఉంచితే సాతాను ఆకర్షిస్తాడని తెలుసు. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నాడు కదా రవి పాష గారు, అంతేనా? దయ్యాల కర్మాగారం అంట ఖాళీ మనస్సు. అందుకే దేవదాసాయి గారు చెప్పుకున్నాడు, దేవ సంస్తుతి. మనసా దేవుణ్ణి సన్నతించు. అందులో ఏం చెప్పాడు తెలుసా? రోగం వచ్చిద్దని కాదు, రోగం స్వస్థపరిచినందుకు సన్నతించమన్నాడు. అంటే సాతానుగాడు రోగాన్ని గూర్చిన తలంపులు తెస్తే భక్తుడు ఏం చేశాడో తెలుసా? రోగాన్ని స్వస్థపరిచిన విషయాలను గూర్చి మనసుని స్తుతించమన్నాడు. నాకు తెలిసి 100 ఏళ్ళకు పైన బతికాడంట ఆయన. ఈ సూత్రం తెలుసుకున్నాడు కాబట్టి ఆ పని చేసి 100 ఏళ్ళకు పైన బతికాడు. అంటే ఖాళీగా ఉంటే మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో ఆయన గుర్తెరిగి మనసుతో మాట్లాడుకున్నాడు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. ఏమన్నాడు? సైతానుగాడు నీ పాతకాల గురించి తెస్తాడు. మనసా వాడి మాటలు ఎనవాకు, దేవుడు నీ పాతకాలని క్షమించాడు. రివర్స్లో మాట్లాడుకుంటున్నాడు మనసుతో. సైతానుగాడు రోగాల గురించి తెస్తాడు. మనసా నువ్వు వాడి మాటలు ఎనవాకు, ఆయన నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి. ముసలితనం వస్తుందిగా ఇంకెక్కడా అన్నాడు సైతాన్ వచ్చి. మనసు అయ్యో అయ్యో నా శరీరం వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది, అయ్యో ఇప్పుడు నా గతి ఏమిటి అని కలత చెందితే పనికి మాలిన మనస. వాడు చెప్పిన ఆ నెగిటివ్ థాట్స్కి లోపడతా పనికి మాలిన మనస. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనం పై వెలయున
భక్తి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. అంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ ఎట్ట కొడుతున్నాడో చూడండి. ఏమో ఎన్నన్నా చెప్పు, ఇన్ని పాపాలు చేసిన నన్ను జాలిపడతాడా? నా ఊహల్లో హృదయ ఆలోచనల్లో అంతా చెడే కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఈ దేవుడిది క్షమిస్తాడా? దేవుడు క్షమించడు అనే సిగ్నల్ ఎవరిది? వాడిదే. క్షమించడు, నిన్ను వదలడు, నువ్వు మామూలు దాన్ని కాదు, మామూలుడివి కాదు. అంటే ఇది ఆయనకు కూడా తగిలింది. అప్పుడు ఆయన ఏం చెప్పుకున్నాడు? మనసు పనికి మనల మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అంటే ఇప్పుడు మనల్ని టచ్ చేసినవి అన్ని దేవదాసు గారిని కూడా టచ్ చేసినాయి. అయితే ఆయన చూడు తెలివిగా ఏం చేశాడు, వాడు పంపించే ఆ నెగిటివ్ సిగ్నల్స్ అన్నిటికీ రివర్స్ చేస్తున్నాడు. నీ వయసు అయిపోతుంది కదా, ముసలితనం వస్తుంది కదండి. దేవుడు చెప్పాడు, దేవుడు తలుచుకుంటే ముసలితనం మందు మళ్ళా చిగురు పెట్టేటట్టు చేస్తాడు అని. వాక్యం ఎరిగినోడు కాబట్టి వాక్యంతో మందేశాడు. వాక్యం ఎరగనోళ్ళుగా మెంటలెక్కడం తప్ప ఇంకేముంది? తిండి సహించదు, నిద్ర సహించదు, కలవరం పోవటం తప్ప ఇంకేముందండి? అది వాక్యం ఎరిగినోడు కాబట్టి వాత పెట్టాడు సైతానికి. అర్థం కాలేదా? అర్థమైందా? ఎంతమందికి క్లియర్గా అర్థమైందండి? చాలా వందనాలు, పెందలాడు అర్థం చేసుకున్నందుకు. అంటే ఏబు దగ్గరికి వెళ్ళి వేసాడన్నమాట. ఏబు బ్రెయిన్లో, ఏబు ఆలోచనల్లో నెగిటివ్ వ్యతిరేకంగా ఆలోచించటం. నా భార్య బాగుంది, రివర్స్ అయిద్దాం. నా పిల్లలు బతికున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, రోజు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు చచ్చిపోతారేమో, నా ఆస్తులు పోతాయేమో, నా ఆరోగ్యం పోయిద్దేమో, ఈ దాసదాసీలు నాకు రివర్స్ అవుతారేమో, ఇప్పుడు ఒంగొంగ దండాలు పెడుతున్నారు, నా కాళ్ళు కడుగుతున్నారు, కాళ్ళు ఒత్తుతున్నారు, రేపు ముఖం మీద విసిగించుకొని వెళ్ళిపోతారేమో, ఏవేవైతే అనుకున్నాడో ఈ మొత్తం వచ్చినాయి అంట. ఇప్పుడు చెప్పండి, సైతానుగాడు వచ్చాడా రాలేదా ఏబు దగ్గరికి? ఏబు దగ్గరకైతే వ్యక్తి శారీరకంగా రాలేదు, కానీ మెంటల్గా డ్యామేజ్ చేశాడు. యూదా మనసులో ఆలోచన పుట్టించాడట. యూదా మనసులో యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అది చూసారా? వాళ్ళ లోపలికి ప్రవేశించాడా, జస్ట్ ఆలోచన పుట్టించాడా? పెద్దగా చెప్పాలి, జస్ట్ ఆలోచనలు పుట్టిస్తాడు. ఆలోచనలకు మనం అవకాశం ఇస్తే అప్పుడు ఎంటర్ అవుతాడు. తర్వాత సీన్లోకి ఎంటర్ అవ్వక ముందు ఆలోచనలు పుట్టిస్తాడు. అది వాడి కుట్ర. అలాంటి ఆలోచనల్లో మన కలలను కూడా వాడు వాడుకుంటాడు, మన ఖాళీ సమయాన్ని వాడుకుంటాడు. వాడు ఖాళీగుండి అనుకుంటూ కూర్చుంటారు కొంతమంది. అప్పుడు ఎంటర్ అవుతాడు. అన్నీ నెగిటివ్. నిద్రపోయేటప్పుడు కలలో అంతా రివర్స్లో చూపిస్తూ ఉంటాడు. అవి జరుగుతాయేమో అని వాటి గురించి కలవరపోయేటట్టు చేస్తాడు. నిజంగా జరుగుతాయి అవి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది అన్నాడు. నీవు విశ్వసించిన దాని చొప్పున నీకు జరుగుగాక అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ అవిశ్వాసం నిన్ను నీట ముంచింది, నీ విశ్వాసం నీట మీద నడిపించింది, నీ విశ్వాసం స్వస్థపరిచింది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక.
నీ విశ్వాసమే, నువ్వు నమ్మిన దాని ప్రకారమే, నీవు నమ్మినట్టే అగునుగాక. ఇవన్నీ మాటలు మర్చిపోయారా? మనం ఏది విశ్వసిస్తామో, విశ్వసించి పదే పదే ఏది అనుకుంటామో అయిపోద్ది. ఎందుకంటే వాక్యం ఉంది దానికి ఆధారం. అలాగా నీవు ఒక సంగతి నీవు స్వప్నంలో చూసేటట్టు చేసి అదే జరుగుతుందేమో అని పదే పదే దాన్ని విశ్వసించేటట్టు చేసి వాటినే నెరవేర్చే దరిద్రుడు సైతానుగాడు. అంటే మన వేలుతోనే. అందుకే చెప్తున్నా, ఏదన్నా నీకు చెడ్డ స్వప్నంలాగా కనపడింది అనుకో, కీడుకరంగా కనపడింది, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ యావత్తు కీడు యేసునామములో తొలగిపోవును గాక. దేవా, ఇదిగో నువ్వు నాకున్నావు, సమస్త కీడులను కూడా నాకు మేలుగా చేసే దేవుడు నాయన, నీవు నాకు తోడై ఉన్నావు, నాకు భయం లేదు, ఇది నీ చేతికి అప్పగిస్తున్నా యేసునామములో తండ్రి, ఆమెన్. ఇక మళ్ళీ ఎత్తకూడదు, ఆలోచించకూడదు. అది మళ్ళీ దాని తలంపులో తెచ్చావంటే దేవుడికి ఇవ్వనట్టే. వదిలేసావనుకో దేవుని ఇచ్చినట్టు. ఇక దేవుడు తీసుకొని దేవుడు చూసుకుంటాడు. జరిగిద్దో జరగదు ఆయన చూసుకుంటాడు. స్తోత్రం. ఎప్పుడు కళ్ళు తెరవబడ్డాయో తెలుసా ఏబుకి? అనుకున్నవన్నీ నెత్తి మీదకి వచ్చి అన్నీ పోయినాక, బాడీ అంతా ఛిద్రమై గందరగోళం అయిపోయిన తర్వాత, మేలులో ఉన్నప్పుడేమో కీడొచ్చిద్దేమో అని ఆలోచించాడు కదా. కీడొచ్చింది నెత్తి మీదకి. ఇప్పుడు బాగా తట్టాడు కీడులో ఉండి ఇప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలియను. ఇదిగో ఈ పరిస్థితులు నాకు ఇలాగే. ఇప్పుడు రివర్స్లో నమ్మటం మొదలు పెట్టాడు. మేలులో ఉన్నప్పుడేమో కీడొచ్చిద్దేమో అని నమ్మాడు, అది జరిగింది. ఇప్పుడు కీడులోకి వచ్చిన తర్వాత ఇది ఇలానే ఉండదు, నాకు మళ్ళీ దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనతోనే వ్యాజ్యం ఆడతాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, మునుపు కోల్పోయిన దానికంటే రెండంతలుగా నాకు కృపనిస్తాడు, రెండంతలు దీవించబడతాను, నేను రెండంతలు దీవించబడతాను. కీడులో ఉన్నప్పుడేమో మళ్ళీ రెండంతల మేలు గురించి నమ్మాడు. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఏమో మేలులో ఉన్నప్పుడు కీడు వచ్చిద్ది అని నమ్మాడు. వచ్చిందా రాలేదా? నీకు దండం పెద్దగా. రైట్. ఇప్పుడు కీడులో ఉండి రెండంతల మేలు వచ్చిద్దని నమ్మాడు. వచ్చిందా రాలేదా? ఇప్పుడు చూడండి, తాళం ఎవరి చేతిలో ఉంది? ఏబు చేతిలో ఉందా? దేవుడి చేతిలో ఉందా? అంతే. అందుకే 100 సార్లు చెప్పాడు యేసయ్య, జాగ్రత్త, మీరేది విశ్వసిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి, అదే మీ నెత్తి మీదకి వచ్చిద్ది. ఇప్పుడు చెప్పండి, భయం మనలో కలగటానికి వాడు పంపించేటువంటి సిగ్నల్స్ చాలా వాడికి దోహదపడతాయి. అది ఏమన్నాడు, ఏది వచ్చుందని నేను బహుగా భయపడి తినో అదే నా మీదికి వచ్చుచున్నది, నాకు భీతి పుట్టించినదే నాకు సంభవించుచున్నది, నాకు జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, భయపడకూడని విషయాలను గూర్చి భయపడటం వలన చేతులారా మన చేతులతో మనమే ఉరి తెచ్చుకుంటాం. అందుకే ఆ పనికిమాలిన సంగతులను గురించి నీవు భయపడ నిమిత్తము లేదు, వదిలే. నువ్వు దేవునికి భయపడటం సాధన చెయ్యి. అదొక్కటి చెయ్యి. దేవునికి భయపడే విషయం మాత్రమే నువ్వు సీరియస్గా తీసుకో. అమ్మో, నేను ఈ విషయంలో ఎలా ఉంటే దేవుడు ఇబ్బంది పడతాడు, దేవుడు నొచ్చుకుంటాడు, దేవుడు అభ్యంతర పడతాడు, నేను దేవునికి దుఃఖం కలిగించే విధంగా ఉండకూడదు, నేను అపనమ్మకత్వంతో ఉంటే దేవుడు ఒప్పుకోడు, కృతజ్ఞతాహీనంగా ఉంటే ఏమ్మా అన్నం తింటా అవతల వాళ్ళకి చాడీలు చెప్పొచ్చా, నెగిటివ్ చెప్పొచ్చా? ఒకటి దగ్గర మనం అన్నం తింటా, ఆ తిన్న అన్నం దగ్గర వేరే వాడికి వ్యతిరేకంగా చెప్పొచ్చా? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? శాపం కదా. దేవుడు దీన్ని ఒప్పుకోడు. నేను అన్నం తింటున్నా, ఇక్కడ కాస్త కూస్త నాకు ఇబ్బంది అయినా సరే నేను మేలు పొందుతున్నాను కనుక అవతల వాళ్ళకి నేను సమాధానకరంగానే సాక్ష్యం ఇవ్వాలి, కానీ అన్యాయపు అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు?
దేవుడు చూస్తున్నాడని గుండెల్లో భయం కలిగి బతకాలి. అప్పుడు ఆ మనిషికి ఎక్కడున్నా దేవుడి కృప తోడుగా ఉంటుంది. కృతజ్ఞత హీనంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు మనం తింటా కూడా అవతల వాడికి అబద్ధపు సాక్ష్యాలు మాట్లాడినప్పుడు మనుషుడుగా దేవుడు ఎంత గాయపడతాడు. సో నేను కృతజ్ఞతాహీనంగా ఉండకూడదు, ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తే దేవుడు నా దేవుడు దీన్ని ఒప్పుకోడు, నా దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు. నేను ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను ఇలా ఉంటే దేవుడు ఆనందపడతాడు, నేను ఇందులో నమ్మకంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఏదన్నా చెయ్యి, దేవునికి భయపడి చెయ్యి. ఎందుకంటే నిత్యము ఆయన భయము కలిగి ప్రవర్తించువాడు దరిద్రుడా. పెద్దగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది చూసుకోవాల్సింది మేజర్గా. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, బాగా వినాలి, దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు దేనికి భయపడ నిమిత్తం లేదు. లెక్క ప్రకారం చెప్పాలంటే అసలు భయపడడు. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు టెక్కెమలనెత్తిన సైన్యము వలె ఎదుటి వారిని భయపెట్టువాడై ఉంటాడు. అది అసలు లింక్, దీనికి దానికి లింక్. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? భయపెట్టువాడై ఉంటాడు. భయపెట్టువాడై అంటే బూతులు తిట్టి, వామ్మో వాడి నోరు మామూలు నోరు కాదు, అవన్నీ దరిద్ర పనులు చేసి దాడులు చేసి కొట్టి తిట్టి ఇట్ట భయపెట్టడం కాదు. ఎట్ట భయపెడతాడో చెబుతా. అబ్రహాము ఐగుప్తుకు పోయాడు. పోయేటప్పుడు ఏమన్నాడో తెలుసా శారాతో? ఈ దేశము దేవుడి భయం లేని దేశం అమ్మాయి, వీళ్ళు మామూలు కాదు, మనం కనాన్లో కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ బతకడానికి వచ్చాము, నువ్వు చాలా చక్కనిదానివి నాకు తెలుసు, నీ చక్కదనాన్ని ఈ ఊరోళ్ళు చూశారంటే, దేశపోళ్ళు చూశారంటే వీళ్ళంతా దరిద్ర మొహాలోళ్ళు. వీళ్ళు ఈ దరిద్ర మొహాలోళ్ళు నీ మొహం చూశారంటే ఖచ్చితంగా రాజుకు చెప్తారు, నేను నీ భర్తనని చెప్పావంటే నన్ను చంపి నిన్ను బతకనిస్తారు, కనుక నేను చావకుండాన్నట్లు, వీళ్ళు నా మీద అటాక్ చేయకుండాన్నట్లు నేను భర్తనని చెప్పొద్దు, అన్ననని చెప్పు అంటాడు. అన్ననని చెప్పు, ఎందుకంటే ఈ ప్రజలకు దేవుని భయం లేదు అనే మాట వాడతాడు. చూస్తారా ఆదికాండం నేను ఆ పాయింట్ చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి పెద్దోడా, నిద్రబా. చూడు ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున. పాస్టర్లు, స్పీడ్ పాస్టర్లు, ఏం పాస్టర్లు మైకుల దగ్గర పెట్టుకొని వెళ్ళిపోండి, వచనం చెప్తే టాపిక్ చెప్తే ఆ వచనం కాడికి వెళ్ళాలి. జాగ్రత్తగానండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఎండుట చూచిరి. ఫరో మహిమ. ఓకేనా? ఇంకొక చోట కూడా చూద్దామా? ఆదికాండము 20వ అధ్యాయము చూడండి, అక్కడ కూడా చదువు, మొదటి వచనం నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. ఇక్కడ ఏం చెప్పాడండి? భార్యవని చెప్పొద్దమ్మాయి, చెల్లెలని చెప్పు. ఎందుకంటే వీళ్ళకి దేవుడి భయం లేదు. వాడు అబ్రాహాముని పిలిచి అడుగుతాడు. అబ్రాహాం పోయిన తర్వాత దేవుడు భయం లేని ప్రజలకి దేవుడు భయం వచ్చిందండి. 2 చోట్ల ఫరోకు వచ్చింది, అబీమెలెకు కూడా వచ్చింది. వాస్తవంగా వీళ్ళు దేవుని భయం లేని ప్రజలు, ఆ మాట ఉంటుంది అక్కడ.
అబ్రహాం వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు ఇలా చెప్పావని అడుగుతారు వాళ్ళు. ఏమయ్యా నువ్వు భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పావు, మా కొంప ముంచేవాడివి. నీ భార్య అని చెబితే మేము తీసుకుపోకపోతాము, చెల్లెలని చెప్పేసరికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో దరిద్రం స్టార్ట్ అయింది అని వాళ్ళు అదురుపోయి, ఎందుకంటే ఆమె విషయంలో దేవుడు ఆ రాజులతో మాట్లాడాడు. ఆమె విషయమై మీరు చస్తారు జాగ్రత్త అని ఒకసారి ఫరోతో మాట్లాడాడు, ఒకసారి అబీమెలెకుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భంలో వారు దేవుని భయము లేని ప్రజలు, కానీ అబ్రహాం దెబ్బకి దేవుడికి భయపడటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయటం మొదలుపెట్టారు? ఎన్ని? 10వ వచనం. 20 అధ్యాయం 10వ వచనం. అది మరియు అబీమెలెకు అడుగుతాడు, నీవేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రహామును అడుగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక. అండర్లైన్ చేయండి, అది ఇప్పుడు చెప్పింది ఉంది కదా, అది ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. చూడండి, టెక్కెములనెత్తిన సైన్యం వలె నువ్వు భయము పుట్టించుదానవు. అప్పటిదాకా దేవుడి భయం ఎరగకుండా బరి తెగించి వెచ్చల విడిగా బతికిన బతుకులై, ఎప్పుడైతే అబ్రహాం ఎంటర్ అయ్యాడో ఐగుప్తులోనో తర్వాత మరొక ప్రదేశంలోనో దేవుని భయం స్టార్ట్ అయింది. వీళ్ళు భయపడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు, భయం పుట్టించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు వారు దేవుని మీద అనుకున్నవారు, వారు దేవునికి భయపడేవాళ్ళు. సంఘమును గూర్చి ఆ మాట చెప్తున్నాడు దేవుడు, నువ్వు భయపడేదానివి కాదు సంఘమా, భయం పుట్టించాలి నువ్వు అన్నాడు. ఏమమ్మా వింటున్నావా? దడ ఆయాసం పెంచుకొని దడుచుకోవటం కాదు, నీలో ఉన్న భక్తి దేవుని శక్తిని చూచిన లోకం దడుచుకోవాలి, లోకం భయపడాలి. ఇప్పుడు చెప్పండి, 26:11 ఏముంది అక్కడ? అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా. అది ఇస్సాకు విషయం, అది ఇస్సాకు విషయం. నాకెళ్ళి చూడండి, మీరు ఏం చెప్పాను నేను? భయం లేని వాళ్ళకి భయం పుట్టించేదానివి నువ్వు అన్నాడు సంఘంతో. సంఘం అంటే ఎవరండి? ఎవరెవరికో చూసి దడుచుకొని మనం దడిలో పట్టం కాదు. దేవుని సంబంధిగా నువ్వు దేవునికి భయపడి దేవుని కొరకు భగ్గున మండే వ్యక్తివైతే నీ దెబ్బ మిగిలిన వాళ్ళకి సింహస్వప్నం అవుతుంది. అది ఇక్కడ లెక్క. దైవజనమా, అది ఫోర్సు. కలవరం పోవాలన్నమాట మనల్ని తలుచుకుంటే. దేవునికి మహిమ. చేస్తాడు దేవుడు ఆ పని, కలవరం పుట్టేటట్టు చేస్తాడు. మీరు చెప్పండి, ఇంకోసారి అబ్రహాం జోలికి వస్తాడా? ఫరో వస్తాడా? అబీమెలెకు వస్తాడా? అబీమెలెకు అయితే డైరెక్ట్ చూస్తాడు, నువ్వు చేస్తావు జాగ్రత్త అని. వాడెంత పెద్ద రాజైనా సరే తన దాసుని జోలికి వచ్చినప్పుడు కోటింగ్ పడిందనుకో, కథం. నిన్ను నన్ను భయము పుట్టించేవారుగా చూడాలని దేవుని ఆశ. కానీ చాలామంది దేవుని పిల్లలు విశ్వాసులే భయం గుప్పెట్లో బతికిడుతున్నారు. ఎందుకండి భయం? ఎందుకు? రక్షణానందంతో నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాల్సింది పోగొట్టి భయంలో ఎందుకు బతుకుతున్నావు? రక్షణానందం ఏది నీ దగ్గర? రక్షణానందం ఎందుకు పోతుంది? ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడో పాపం జరుగుతుంది, ఏ విషయంలోనో తప్పు జరుగుతుంది. ఆ పాపాన్ని బట్టి రక్షణానందం పోయి భయం గుప్పెట్లో బతుకుతున్నాం. అందుకే చెప్పాడు దేవుడు, మీ సంతోషాన్ని దొంగిలించిద్దారా పాపం, దాన్ని చేయవాకండి. దానివల్ల ఏదో అయిద్దని కాదు, హ్యాపీనెస్ పోగొట్టుకుంటారు పిచ్చోళ్ళారా. ఏముంది అందులో? దానివల్ల ఏమొచ్చింది?
మీ రక్షణానందం పోగొట్టుకుంటారు. కలతలో, కలవరంలో, అపరాధ భావంలో, భయంలో బతకాల్సి వచ్చిందిరా పిచ్చోళ్ళారా, దాని జోలికి పోవాకండి అంటాడు. అందుకు కావాలంటే చూడండి, ఒక వీక్లో ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా మీరు రండి. ఆ వీక్ మొత్తం ఎంత హ్యాపీగా గడిచిపోద్దో చూడండి. కలవరం ఉండదు, భయం ఉండదు, ఎందుకంటే దోషం లేదు. ప్రవర్తనలో అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండి జాగ్రత్తగా నడుచుకుంటున్నావు. సింహం లాంటి ధైర్యం ఉంటుంది, రక్షణ ఆనందం ఉంటుంది. ఎందుకు? అపరాధ భావం లేదు, ఆ ఫీలింగ్ లేదు. నా తండ్రి ఎదుట నేను క్రమంగా నడుచుకుంటున్నాను, నా తండ్రి చూసుకుంటాడు ఏదైనా, ఆయన ఉన్నాడని. ఇక పాటల మీద ఉంటుంది మన వ్యవహారం అంతా. పాపం లేకపోతే పాటలే. ఏదైనా నోరు జారు, ఇంకొకటి జారు ఏదైనా తేడా పడ్డదనుకో, ఇక ఆ రక్షణ ఆనందం పోయిద్ది. ఎందుకు? వాడే వస్తాడు. నువ్వు పాడుతున్నావు అనుకో, పాట తప్పు చేసి పాట పాడుతున్నావు అనుకో, నువ్వు చేసింది ఏంది, నువ్వు పాడేది ఏంది, చేసేవన్నీ సైలెంట్గా చేసి పెద్ద పెద్ద భక్తుడిలాగా తెగబాడుతున్నావే. భక్తుడా, నీ పాటలు వింటాడంటారు దేవుడు. అమ్మ భక్తురాలా, అంతంత మాటలు తిట్టి నోటికి వచ్చిన పచ్చి కూతలన్నీ చూసి, చెడిపోయినవన్నీ చూసి, పనికి మళ్ళీ అన్నీ చూసి, మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ మళ్ళీ పాడుతున్నా, వింటాడు నీ పాటలో. నువ్వు దొరికేది అక్కడే వాడికి. ఇంత అపరాధం నీ వల్ల జరిగితే దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి నీ రక్షణానందాన్ని దొంగిలిస్తాడు వాడు. దేవుడు చెప్పేది అందుకు, మీరు సంతోషంగా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఆ పాపిష్టి పనుల జోలికి వెళ్ళవాకండి. అందులోకి వెళ్ళారంటే మాత్రం ఎవడో మిమ్మల్ని కొల్లబడవలసిన అవసరం, నిన్ను నువ్వే కొల్లబడుచుకుంటావరా పిచ్చోడా, దాని జోలికి పోవాక అన్నాడు. అది తత్వం, అది రహస్యం. ఏమైనా అర్థమైతే ఓ స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం కోరుతున్నాడు? రక్షణానందంలో నువ్వు ఉండాలి, ధైర్యముగా నువ్వు బ్రతకాలి, ఆయనకు భయపడుతూ లోకాన్ని భయపెడుతూ బ్రతకాలి. పౌలు గారు భయపడ్డా, భయపెట్టాడా? సెర్గీ పౌలు అని ఒకటికి సువార్త చెప్తున్నాడు పౌలు గారు. నాకు భలే నవ్వొచ్చింది ఆ సన్నివేశం తలుచుకుంటే. సెర్గీ పౌలు అని ఒక అతను మంచోడు పాపం వాడు. ఆ సెర్గీ పౌలు అనేవాడికి ఈ పౌలు గారు సువార్త చెబుతుంటే వాడి దగ్గర ఒకడు ఉంటాడు, గారడి వాడు, ఎలుమా అని. వాడు పౌల్ని అడ్డగిస్తుంటాడు. మీరు నమ్మవాకండి, సెర్గీ పౌలు గారు మీరు నమ్మవాకండి, వాళ్ళు అంతే చెబుతారు, వాళ్ళ మాటలన్నీ పనికి మాలిన మాటలు నమ్మవాకండి. ఇటు అడ్డు తగులుతున్నాడు. ఏమయ్యా నీకు చెప్పట్లేదుగా నువ్వు, అతను వింటున్నాడు, అతను చెప్తున్నా, నీ గొడవ ఏంది మధ్యలో, నువ్వు పోవాయా. వీళ్ళు ఇంతే చెబుతారండి, వీళ్ళంతా మతాలు మారుస్తారు, వీళ్ళు మామూలు వాళ్ళు కదా, వీళ్ళు అట్టంటోళ్ళు, వీళ్ళు ఇట్టంటోళ్ళు, ఇది అది ఇది అని ఆడికి చెప్తున్నాడు. అవి చక్కగా వినేవాడికి చెడగొడుతున్నాడు. కడుపులో మండిపోయింది. ఎవరికి? కడుపులో మండి, ఛీ దుష్టుడా, సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా నీ కళ్ళు అంధత్వంతో మొత్తబడును గాక అన్నాడండి. ఆ ఫోర్స్లో అటుపక్క చెబుతుంటే అడ్డు వస్తున్నాడు, తడవకు అడ్డు వస్తున్నాడు, చిరాకు బుట్టి మాట అన్నాడు. క్షణాలే ఇక వాడు తడువులాటం మొదలుపెట్టాడు. ఆ మాట అన్నాడు, పోయినాయి, 2 కళ్ళు పోయినాయి. పోయేసరికి అయ్యా అయ్యా నాకు కనబడట్లేదయ్యా అన్నాడు. గుండె పగిలిపోయింది. ఎవరికి? సెర్గీ పౌలుకి. ఇప్పుడు వింటాడా వినడా? వినకపోతే నాకేం మూడిద్దో. నీకు కనపడట్లేదా? లేదయ్యా నాకు కనపట్లేదా? నిజంగా నిజమయ్యా కనపట్లేదా? నాకు దారి చూపించా. ఇట్రా, ఇటు కూర్చోరా. ఎందుకురా నీకు మరి? ఆయన భక్తుడు, ఆయన చెబుతుంటే నువ్వు ఆయన గదిలిత్తివి. ఆయనేమో ఆ మాట అనే, అయ్యా పౌలు గారు నమస్కారం, రండి మీరు కూర్చోండి, మీరు ఏం చెప్పాలనుకున్నా మొత్తం చెప్పండి, వినకపోతే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటా, వినకపోతే అని పాప ఎన్ని దండాలు పెట్టి కూర్చొని విన్నాడో. భయపడ్డా ఏం లేదు, ఊరక అవతలవాడి మీద ఒక మాట పలికితే కళ్ళు పోయేవాడికి. వీడు సరిగా వెంటలేదు, పనికి మళ్ళాడు, వేసున్నాడు, కాళ్ళు పోవను కాకంటే చచ్చిపడిపోతాయి.
ఎందుకు వచ్చిన గొడవ బాబా, నేను వింటానయ్యా నువ్వు చెప్పినట్టండి. ఆ సన్నివేశాలు చదివినప్పుడు భలే నవ్వు వచ్చింది నాకు. భయపడలా, భయపెట్టారు. దేవుని శక్తిని లోకానికి చూపి లోకం దేవునికి భయపడేటట్టు, ఇదిగో వీరితో దేవుడున్నాడు, ఇదిగో వీరి మధ్య దేవుడున్నాడు, ఇదిగో వారితో దేవుడి సన్నిధి ఉంది. పిచ్చి పిచ్చి కథలు చేస్తే నామరూపాలు లేకుండా నాశనం అవుతామనే భయం సమాజంలోని వ్యక్తులకు వారికే కలిగేటట్టు వీరు భక్తి జీవితంలో రాణించారు. దేవుని సంఘముగా, దేవుని పిల్లలంగా మనం అట్టివారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య భయపడ్డా, భయపెట్టాడా? సింహస్వప్నమేగా. శాస్త్రులకి పరిసయ్యులకి యేసయ్య రోడ్డు ఎక్కాడంటే ఈ గడగడగడగడలాడాల్సిందే, ఏం విసురుతాడో మన మీద అని. దేవునికి మహిమ. ఆయన పిల్లలంగా మనము కూడా భయము పుట్టించు వారమై ఉండాలి. ఎవరెవరికి భయం పుట్టించాలో రాసుకోండి. నెంబర్ 1, సైతానుగాడికి భయం పుట్టించాలి. వాడికి మనం భయపడి పారిపోవటం కాదు, వాడికి మనం భయం పుట్టించాలి. వాడు మనకు మనశ్శాంతి లేకుండా చేయటం కాదు, రివర్స్లో వాడికి ప్రశాంతత లేకుండా చేయాలి. మనం ఎప్పుడు ప్రశాంతత లేకుండా పోయిద్ది? మనం ఆత్మల్ని గదిలిస్తున్నప్పుడు, ఆత్మలకు సువార్త చెప్పి రక్షిస్తున్నప్పుడు వాడికి మనశ్శాంతి కరువు అయిపోయింది. అర్థమైందా? సాతానుకు భయం పుట్టించు వారమై ఉండాలి. వాడికి భయం పుట్టించాలంటే మనం ఆయనకి భయపడాలి. ఎవరికి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. అది ఫస్ట్ ఏం చెప్పాడు సూత్రం? దేవునికి భయపడరా బాబు, నువ్వు దేవునికి భయపడి జాగ్రత్తగా నడుచుకో, సైతానుగాడు నీ మధ్య నీ దగ్గర ఉన్నాడు, పారిపోతాడు అన్నాడు. దేవునికి భయపడితే ప్రకృతిని భయపెట్టవచ్చు, సమాజాన్ని భయపెట్టవచ్చు, సైతానును భయపెట్టవచ్చు, దురాత్మలను భయపెట్టవచ్చు. ఇంకెందుకు టైం వేస్ట్, అందుకని వరుసగా చెప్తున్నాను. సమస్యలను భయపెట్టవచ్చు, రోగాలను భయపెట్టవచ్చు, సమాజాన్ని భయపెట్టే వ్యక్తులను భయపెట్టవచ్చు. ఏమండి? నయమాను సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, ఒక రేంజ్ ఆఫీసర్. ఆయన లెక్క కూడా చేయలే ఎలీషా. లోపల నుంచి బయటికి కూడా రాలపా, పొమ్మను పోయే 7 సార్లు యోర్దాను నదిలో మునిగి పొమ్మను పో అన్నాడు. ఆవేశంగా పోయాడు. పనోడు చెప్పాడు, ఏమయ్యా ఆయన ఇంకో పని చెబితే చేయవా? ఏదన్నా చేదు కషాయం ఇచ్చి ఇది 1 సంవత్సరం పాటు తాగమంటే సచ్చినట్టు తాగవా? అట్లాంటి పనులు ఏం చేయలేదుగా. 7 సార్లు యోర్దాన్లో మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. నీకు వచ్చిన రోగం ఏంది? ఆయన మీద అలిగిపోతున్నా, నువ్వేదో ఆరోగ్యవంతుడిలాగా, పేషెంట్కి ఎచ్చులు పనికిరావు, పోయి మునుగన్నాడు. అంతేనంటావా? మరి అంతకాక ఏముంది? మరి ఆయన ఏం చెప్పాడు? పెద్ద షాయికిరి ఏమని చెప్పాడు? 7 సార్లు మునగమన్నాడు. ఏం దానికి? కాదురా, బయటికి వచ్చి పలకరించి కాస్త ఏదన్నా జబ్బుగా ఉన్న చోట చెయ్యాడించి అంటే, ఇవన్నీ చేయకపోయినా నీకు బాగుపడే మాట చెప్పాడా లేదా? చెప్పాడులే. అపో మరి ఏమి నా ఏలినవాడా? అంతేనంట. సరిపా పోయి మునిగాడు. 6 సార్లు మునిగాడు. ఏందిరా ఏమన్నా మారిందా? 7వసారి మునిగి లేచాడు. కుష్టు లేదు, సంవత్సరాల రోగం లేదు. చూసుకున్నాడు, అన్నీ బాగైపోయినాయి. బయటికి వచ్చాడు. రే చూసావా, నా దేహం చూసావా, నా ఒళ్ళు చూసావా, ఎలా అయిపోయిందో చూసావా? మరి ఇందాక ఆవేశంగా బాబోతివే. కాదయా, దైవజనుడితో పోటీ అయిందయ్యా, దైవజనుడితో అంతేంది నీకు? ఆయన దేవుని మనిషయా, అంత ఆవేశపడిపోయావు. ఆమెతో పోయినట్టయితే కుష్టి అట్టనే ఉండేదిగా. చెప్పిన మాట విన్నావు, బాగుపడ్డా. మరి అది దైవజనుడికి భయపడాలి, గౌరవించాలి, ఎచ్చులు పడకూడదు, దైవజనుడి దగ్గరికి వచ్చి నకరాలు చేయకూడదు. కరెక్టేరా, అమ్మో ఎంత మంచి సలహా చెప్పావురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేంది? పో, ఆయనకు బహుమానాలు పో. అప్పుడు రథం తిప్పండి రా పలానా దగ్గరికి. ఎలీషా దగ్గరికి పోయారు. మొత్తం పోయి, అయ్యా అయ్యగారు రావు, నాకేం చేయొద్దు, అయ్యగారిని చూసిపోతా, అయ్యగారిని చూసిపోతా, ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటా.
అయ్యగారు నాకు అమ్మో నా జీవితంలో నాకు ఎంత మేలు చేశాడు అయ్యగారు. అయ్యా వచ్చాడు ఎలీషా, అప్పుడు వచ్చాడు, సమస్య తీరినాకు వచ్చాడు, సమస్యలో రాలే, సమస్య తీరినాకు వచ్చాడు. ఏంటి అన్నాడు, అయ్యా లోకమందు యెహోవా తప్ప దేవుడు లేడని ఒప్పుకుంటున్నాను నేను. లోకమందు యెహోవా తప్ప దేవుడు లేడని ఒప్పుకుంటున్నా, నేను ఆయనకు భయపడుతున్నా. ఇట్టి కార్యము చేసే దేవుడు ఇంకెవరు ఉన్నారు అని, ఇదిగో తమరి కోసం బంగారం, దుస్తులు, బట్టలు అవి కొన్ని తెచ్చానండి, తీసుకొని పో, అవసరం లేదమ్మా, తీసుకొని పో, అవసరం లేదు, లేని వాళ్ళకి ఇచ్చుకోపో అన్నాడు, బేదలకు ఇచ్చుకోపో అన్నాడు. విషయం ఏంటంటే ఆయన అడిగి అక్కడి నుంచి కొంచెం మన్ను తీసుకొని పోయాడు. బంగారం ఇస్తానికి వచ్చినోడు ఎలీషా దగ్గర నుంచి కొంచెం మట్టి తీసుకొని పోయాడు. చదివితే ఆడు ఉంటుంది, కొంచెము మన్ను ఇప్పించరాదా అని అడుగుతాడు, తీసుకొని పోవా ఏముంది అంటాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. ఆ, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడినైన నాకు ఇప్పించకూడదా? చూసారా, వాస్తవానికి ఇవ్వటానికి వచ్చాడు, బంగారం ఇవ్వటానికి వచ్చి మట్టి తీసుకొని పోయాడు. చూడండి, భయపడ్డా, భయపెట్టాడా? ఎవరినే? సాతానుని, వాడి దురాత్మల సమూహముల గుండెల్లో నిద్రపోవాలి మనం, భయపడాలి మన దెబ్బకు. వాడు పౌలు తెలుసు నాకు, యేసు తెలుసు నాకు అన్న ఈ దయ్యాలు నీ గురించి కూడా తెలుసు అని చెప్పాల సైతాను దయ్యాలు. అట్లా ఉండాల సింహస్వప్నం లాగా. ఏమన్నా వింటున్నారా? మైండ్కి తీసుకుంటున్నారా? లేకపోతే ఇటిని వదిలేస్తారా? అందరూ అట్టంటి వాళ్ళు అనుకోనిలే, కొంతమంది కాస్త విషయం ఉన్నోళ్ళు ఉంటారు. అందరూ సోదోళ్ళు ఎందుకు ఉంటారు? ఎవరో అరాకొరా ఉంటారు, ఎన్ని చెప్పినా మైండ్కి ఎక్కించుకొని సోదోళ్ళు. మిమ్మల్ని కాదులే, తీసుకొని సోదోళ్ళని అంటున్నా. స్తోత్రం. తీసుకునే వాళ్ళని అనను, సీరియస్గా తీసుకోండి. సత్యమునకు భిన్నమైన బోధ చేసేవాడిని భయపెట్టాలి, ఎందుకంటే దయ్యాల బోధలు ఉన్నాయి. ఆ దయ్యాల పీడ చేత దయ్యాల బోధలు చేసేటువంటి, అబద్ధమును నమ్మించేటువంటి వ్యక్తులకు సింహస్వప్నం కావాలి సంఘము. సత్య సంబంధమైన సంఘము, సత్యమునకు స్తంభమైనటువంటి సంఘము. అంటే మనం అబద్ధ బోధ చేయటానికి అవతలివాడు భయపడాలి. సాతాను సంబంధులు భయపడాలి, సాతాను బోధలు చేసేవాళ్ళు భయపడాలి, సాతాను కార్యాలు చేసేవాళ్ళు భయపడాలి, చీకటి సంబంధులు భయపడాలి, తప్పుడు త్రోవలో ఉన్నవాళ్ళు భయపడాలి. టెక్కెములనెత్తిన సైన్యం వలె నువ్వు భయం పుట్టించేదానివి, భయపడేదానివి కాదన్నాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎట్లా చేయాలి? నాకేం భయం రా? ఎవడో వస్తాడు నీ దగ్గరికి, ఎట్లా తట్టుకుంటున్నావు ఇన్ని సమస్యలు, ఇన్ని నాకు భయం లేదు. నాకేం భయం? నా దేవుడు ఉన్నాడు. నేను ఆయనకు భయపడి నా బతుకు మార్చుకున్నా, నా జీవితాన్ని దిద్దుకున్నా, నా తప్పుడు నడతలు సరిదిద్దుకున్నా, నా దేవుడు చెప్పినట్టు బతుకుతున్నా. నా దేవుడే చూసుకుంటాడు. అవసరమైతే అయిపోయి కోల్పోయి సమస్తము నష్టపోయిన దాని అంతటిని దానికి రెట్టింపు తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగలడు. నాకు విశ్వాసం ఉందిరా, నాకు భయం లేదు. ఒకప్పుడు భయపడ్డా తెలియక, ఒకప్పుడు కృంగిపోయా, ఒకప్పుడు విచారపడ్డా, ఒకప్పుడు వేదన పడ్డా, ఒకప్పుడు కలవరంలో బతికా. ఈనాడు నాకు ఆ కలవరం లేదు, ఈనాడు నాకు ఆ భయం లేదు. అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఏం లేదు. నా దేవుడు ఉన్నాడు, నాకు రక్షణ ఆనందం ఉంది, నా దేవుని కూర్చున్న ధైర్యం నాకుంది. దావీదు, ఒడిశాలో రాయి తీసుకొని పోయావు, ఏం భయం లేదా? ఆడంటే ఆడు పైనుంచి కింద దాకా కవచాలు ధరించుకున్నోడు మీదికి ఆడు ఈటే ఖడ్గము అన్నీ కలిగి ఉన్నోడి దగ్గరికి నువ్వు ఒడిశాలో రాయి తీసుకొని పోయావు. నువ్వు కనీసం రాళ్ళు కూడా సిద్ధపరచుకుండా ఆ ఏటి లోయలో ఏరుకొని వెళ్ళావు. ఏం భయమే లేదా దావీదు? ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వే దావీదు మనకి ఏం చెబుతావు?
నాకెందుకయ్యా భయం? నేను యుద్ధంలోకి దిగితే వాడికి పుట్టాల భయం, నాకెందుకు భయం? ఎందుకు లేదు భయం? నాకెందుకు? ఎందుకు లేదు? నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టెక్కెములనెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించుదానవు. మన భయము సైతానికి, వాడి దెయ్యాలకు మొత్తానికి ఉండాల. దెయ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నావు? ఆత్మహత్యలు కలిగించే దెయ్యం ఒకటి, మందు దాపించే దెయ్యం ఒకటి, వ్యభిచారపు తలంపులు కలిగించే దెయ్యం ఒకటి. ఇక అది 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 దగ్గరకు వచ్చిందంటే ఇక ఎప్పుడు అదే తలంపుల్లో ఉంటాడు మనిషి. మనోళ్ళు దానికి పేరు పెట్టారు, బాణాలు వేస్తాడే. బాణాలు వేస్తే అంట, ఆ బాణాలు తగిలితేనంట తేలిపోతారంట. ఏంటది? కామాన్ని రేపేటువంటి వాటికి పేర్లు పెట్టారు, మన్మధుడని. తెలుసా మీకు? మానవుల్లో శారీరక ఇచ్చలను రెచ్చగొట్టి హడావుడి చేసే దయ్యాలు కొన్ని, కోపాన్ని రేపే దయ్యాలు కొన్ని, మనుషుల్ని దుర్మార్గులుగా చేసే దయ్యాలు కొన్ని, చాడీలు చెప్పే దయ్యాలు కొన్ని. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఊరక చాడీలు చెబుతుంటారు, అవతల వాళ్ళ మీద నిందా ప్రచారాలు, గోరంతల్ని కొండంతలు చిలువలు పలవలు చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదొక దెయ్యం. అది పట్టిందంటే ఇంక అంతే. నిద్రపుచ్చే దయ్యాలు ఉంటాయి కొన్ని. ఇది పట్టినోడికి ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉంటాడు, ముఖం వాసి ఉంటుంది, ఇంతలోనూ వాసి ఉంటుంది, నిద్రపోతానే ఉంటాడు. ఇప్పుడు రే అంటే అంటుంటాడు. గాఢ నిద్ర ఆత్మ అనమాట, అదొక దెయ్యం. మూర్ఖపు ఆత్మ అదొక దెయ్యం. అది పట్టినోడు నేను ఎవ్వరు మాట విన్నాను అంటుంటాడు. అదొక దెయ్యం, అదొక దెయ్యం. అది పడితే నాకు ఊడు చెప్పి నిన్ను అంటాడు. గాఢ నిద్ర ఆత్మ ఒకటి, మూర్ఖత గల ఆత్మ ఒకటి, అబద్ధాలాడే ఆత్మ ఒకటి. ఇది పట్టినోడు అవసరం ఉన్న అబద్ధం, అవసరం లేకపోయిన అబద్ధం, అబద్ధమే వాడి హాబీ. ఇదొక దెయ్యం. దుర్బోధలు చేసేది ఒక దెయ్యం. యాడుంది బైబిల్లో? ఉందా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే ఉందే. నాకెళ్ళి చూడండి, పెన్నుంటే రాసుకోండి, అంతే. ఎన్ని రకాల దెయ్యాలు ఉన్నాయో చూడు. తగాదలు పెట్టే దెయ్యం. ఈ దెయ్యం ఇంట్లో దూరిందనుకో, పాపం కలిసి అన్నం పెట్టుకొని తినే భార్యాభర్తలు కూడా తిండి అవి పెట్టేప్పుడు కొట్టుకుంటారు, అదే కంచాలు తీసుకొని. పాపం అన్యోన్యంగా సరదాగా బయటికి పోతారు. సరదాగా బయట ఏదో క్లాష్ అయింది, అక్కడ తిట్టుకొని ఇంటికి వచ్చి కొట్టుకుంటారు. ఈ దెయ్యం ఇళ్లలో జ్వరబడిందంటే ఇంతే కొట్లాటే. అదొక దెయ్యం, తగాదలు పెట్టే దెయ్యం. మనిషిని కామోద్రేకాన్ని రేపేది ఒక దెయ్యం, మూర్ఖతకు రేపేది ఒక దెయ్యం, త్రాగుడు
ఆత్మహత్యలకు రేపేది ఒక దయ్యం. మనిషిని కృంగదీసి నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు అర్థం చేసుకోరు, అసలు నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు, నీ పరిస్థితి మారదు, ఇక ఈ జీవితం ఇంతే, ఇక ఉండే కొన్ని ఇంకా దరిద్రం అయిపోతుంది, ఈ దారుణాలన్నీ చూస్తా బతకాలా, కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోదా, కాసేపు కళ్ళు మూసుకుంటే ఎంతసేపు, 5 నిమిషాలేగా, 2 నిమిషాలేగా, నిమిషమేగా, చీ అనుకుంటే ఎంతసేపు అని ఇలాంటి ప్రేరణ కలిగించి ఒకరి ప్రాణం వారే తీసుకునేటట్టు చేసే దయ్యం ఒకటి. అది ఆత్మహత్యలకు రేపే దయ్యం. గొడవలు పెట్టే దయ్యం ఒకటి. ఐక్యతను జడగొట్టే దయ్యం ఒకటి. అపనిందల్ని ప్రచారం చేసే దయ్యం ఒకటి. అబద్ధపు మాటలు ప్రచారం చేసే దయ్యం ఒకటి. నిందలు ప్రచారం చేసే ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఏ పొద్దు కూడా లోకులు ఎవ్వరమే. వదినా నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంటే నీకు మనకి ఎందుకు వదినంటే, కాదులే మామూలుగా అందరూ అనుకుంటుంటే అన్నానులే, నాకెందుకు, అయినా అసలు నేను ఒకళ్ళు వ్యవహారం పట్టించుకోనమ్మా, పెట్టి 5-6 కొంపలకు పెట్టి చిచ్చు, అసలు ఒకళ్ళు వ్యవహారం పట్టించుకోను. ఈ దయ్యం పట్టిన వాళ్ళు అంతే. జెంట్స్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు ఎట్ట అంటోళ్ళు, పురుషుల్లో కూడా ఉన్నారు ఎట్ట అంటోళ్ళు. పాపం ఏం చేద్దాం, దెయ్యం ఎఫెక్ట్. ఈ దెయ్యాలన్నీ గడగడగడగలాడాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఈ దయ్యాల తోకలు కత్తిరించాలి. ఈ ఆట ఆడకూడదు, భయము పుట్టించాలి. గుర్తుపెట్టుకో, అబద్ధ బోధలు చేసే దయ్యాలు దడుచుకోవాలి. ఎందుకంటే నువ్వు సత్యాన్ని చేతబట్టున్నావు, రోషం కలిగి. తప్పుడు పనులు చేసే దయ్యాలు భయపడాలి, ఎందుకంటే నువ్వు ఉన్నావు సమాజంలో, భయపడాలి. అపనిందలు ప్రచారం చేసే దయ్యాలు భయపడాలి, ఎందుకంటే నీ కళ్ళ ముందు ఫలానోళ్ళు ఇట్టా అంటే ఎవరు పనికి మాలిందనా, పనికి మళ్ళోడా, ఎప్పుడు వాళ్ళేవారు వీళ్ళేవారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, ఎవడు చెప్పమన్నాడు నిన్ను? సైతాన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? పరువుని గుట్టు బయట పెట్టదని లేదా? ప్రక్కవాడి రహస్యాలు ఎందుకు మాట్లాడుతున్నావు? భక్తుల విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? సాటి విశ్వాసుల విషయాలు, వాళ్ళ పొరపాట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? అవి ప్రచారం చేయటం వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఫలానా ఆమె ఇట్లా చేసిందంట అంటే అది విని ఎవరన్నా, అమ్మో నేను ఇప్పుడే మారు మనసు పొందుతా, బాప్తీసం, నాకు బాప్తీసం ఎవరైనా పరిగెత్తారా? దెయ్యం మొహందానా, దెయ్యం మొహోడా? ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ దరిద్రం మాటలు ఎందుకో? ఎవరికి లాభం? ఇతరుల ఆత్మీయ జీవితాలను నాశనం చేసే ప్రచారాలు అవసరమా? నర్మై అనే రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎత్తుతారా? నువ్వు కనపడితే చాలు మాట్లాడే వ్యక్తి కూడా వాయమ్మో వస్తుంది, నాకు ఇప్పుడు క్లాస్ వీకి దొద్దమ్ము, చెప్పుది నా పర్వాలేదు ఏం చెప్పేదురుగా, మనకెందుకు ఏంటి, ఏం లేదు ఏదో వాళ్ళ ఇంటి ఏం జరిగిందని అడుగుతుంటే మనకెందుకు, మనం ప్రార్థనా పరులం, దేవుడు వ్యవహారం తప్ప మనకి వేరే వ్యవహారం ఉండకూడదని చెబుతున్నాను నేను. తప్పుడు పనులు చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఒక విధమైన భయం కలగాలి. దేవునికి స్తోత్రం. అలాంటి భయము గొలిపే విధంగా, భయపెట్టే విధంగా, దయ్యాలను వెళ్ళగొట్టే విధంగా మనం తయారు కావాలి. దేవుడు మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపెట్టేదానివి, భయపడేదానివి కాదు, భయపెట్టే కృప పొందేవు. నువ్వు నీ క్యారెక్టర్ చూసి భయపడాలి, నీ ప్రవర్తన చూసి భయపడాలి, నీ ప్రార్థన చూసి, నీ భక్తిని, నీ ఆత్మీయతని, నీలో ఉన్న దేవుని వాక్యాన్ని చూసి భయపడాలి. నిత్యము భయము కలిగి, దేవుని భయము కలిగి నీవు నడుచుకుంటే నువ్వు భయపెట్టే వ్యక్తిగా ఉంటావు, భయపడే వ్యక్తిగా ఉండవు.